సమస్యకి పరిష్కారం నా దగ్గరకు వస్తే జరగదు. సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందంటే వాక్యంలో ఉంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన చాలా మంది జీవితాల్లో ఎందుకు రిజల్ట్ కలుగుతుంది అంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పించాలండి మన చర్చిలు బయట నుంచి. ఎందుకు రిజల్ట్ కలుగుతుందంటే దేవుని వాక్యాన్ని వారికి నేర్పిస్తా, వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకునే విధానాన్ని నేర్పిస్తా. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? వారి సమస్యకు వారే పరిష్కారంగా మారిపోతారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఉపశాంతి కావాలా, మీరే సమస్యను పరిష్కరించే వారికి మారిపోవాలా? సాధారణంగా మనందరికి కూడా ఏమిష్టం అంటే ఎక్కువ ప్రార్థన చేయించుకోవడం ఇష్టం, ఎక్కువ ప్రార్థన చేయడం కూడా ఇష్టం. చాలా మంది ఆత్మీయులు ఎదగాలి అంటే పాస్టర్ గారు కూడా చెప్పే సలహా ఏంటంటే మీరు ఎక్కువ ప్రార్థన చేసుకుని ఎదుగుతారు అని చెప్తారు. కానీ వాస్తవం ఏంటంటే ఒక మనిషి ప్రార్థనా జీవితంలో అధికం కావాలన్నా, ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలోకి రావాలన్నా, సమస్త విషయంలో అభివృద్ధిలోకి రావాలన్నా ఆ వ్యక్తికి మెయిన్ కావాల్సింది అంటే వాక్యం. ఒక బైక్కి లేదంటే ఒక వాహనానికి ఇంధనం ఎలాగో అలాగే మన ఆత్మీయ జీవితం ఎదుగుదలకి, క్షేమాభివృద్ధికి, సమస్త విషయంలో మనం అభివృద్ధిలోకి రావడానికి ప్రాముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే వాక్యం. వాక్యం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయాలనుకున్నా ప్రార్థన చేయలేవు. ఇంకో విషయం ఏంటంటే నీలో ఎంత వాక్యం అయితే ఉంటుందో అంత నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అవునా కదా? ప్రార్థన ఏం చేస్తాం అసలు? మనం మొదలు పెడతారు కొంతమంది ప్రార్థనలో కూర్చొని ప్రభువా తండ్రి అని ఇంట్లో అన్ని మొదలెడతారు. జస్ట్ 10 నిమిషాలు మొత్తం అయిపోతాయి. రాజుల దేశం అంటారు, ఒక 5 నిమిషాలు అయిపోతాయి. ఇంకేంటి ప్రార్థన చేసేది? చాలా మంది వాక్యం లేకపోతే ప్రార్థనలో గడపలేరు. మీరు ఎంత ప్రార్థనలో గడపగలరో నాకు తెలియదు, కానీ నేనైతే ఒకసారి ప్రార్థనలో కూర్చుంటే 2 గంటలు 3 గంటలు అలా ప్రార్థనలో గడిపితే నాకేమనిపిస్తుంది అంటే ఒక పావు గంట అయి ఉంటుంది అనుకుంటాను. అనుకుని ఫోన్ చూసుకుంటే 3 గంటలు అయిపోతుంది, లేదా 2 గంటలు అయిపోతుంది. అంటే ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో నేను నేర్చుకోవాలా, బట్టి ప్రార్థన చేయను. ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాలో ఉన్న వాక్యము నాకు ప్రార్థన అనుభవాన్ని నేర్పింది. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈరోజు సేవకులు సైతము సంఘానికి నేర్పిస్తున్న ఒక దౌర్భాగ్యకరమైన కట్టుబాటు ఏంటంటే మా ప్రార్థన, మా విధానాలు ప్రజలను ఈరోజు వాక్యం మీద ఆధారపడేటట్లు చేయట్లా సేవకులు కానీ, ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది కానీ. ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు తెలుసో తెలీదో కానీ కొంతమంది ప్రవక్తలు అని చెప్పుకునేవారు ఉన్నారు. కొంతమంది మా దగ్గర దేవుని కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పుకునేవారు ఉన్నారు. దేవుని కార్యాలు లేవని నేను చెప్పట్లేదు, ప్రవక్తలు లేరని చెప్పట్లేదు, ప్రవచనాలు లేవని నేను చెప్పట్లేదు. ఎందుకంటే మన మినిస్ట్రీలో కూడా ఎన్ని ఉన్నాయి. అయితే చాలా మంది ఇలా చెప్పుకునే వారు చేస్తున్న ఒక దౌర్భాగ్యకరమైన పని ఏంటంటే వారి మీద ఆధారపడేటట్టు ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. అంటే ఏ సమస్య వచ్చిందా రండి నేను బాగు చేస్తా. ఒక పాస్టర్ గారు చెప్తున్న డైలాగ్ ఏంటంటే మీకు ఏ కష్టం ఉన్నా మీరు భయపడద్దు, పైన దేవుడు కింద నేనున్నాను అంటున్నాడు. ఎవరున్నారండి కింద? అంటే ఈయన ఏం చేస్తాడు? సమస్య వస్తే విడిపించేస్తాడా? ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సేవకుడైతే ఏ దైవజనుడైతే మిమ్మల్ని దేవునికి కాక తనకు తాను కనెక్ట్ చేసుకుంటున్నాడో అక్కడ మీరు ఉండొద్దు, అసలు వెళ్ళొద్దు కూడా అట్లాంటి చోట్లకి. మీరు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దైవజనుడి గొప్పలు కాకుండా వాక్యం యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని వాక్యం నుంచి ఎక్కడైతే బోధించబడుతుందో అక్కడ మాత్రం మీరు బోధినాలి ఎవరైనా కానీ. ఎందుకంటే మీ సమస్తమైన అభివృద్ధికి, సమస్తమైన ఎదుగుదలకి కారణము ఏ దైవజనుని ఆత్మీయత కాదు, ఏ దైవజనుని ప్రార్థన కాదు. దైవజనుని ప్రార్థన ఎంతవరకు పనిచేస్తుంది అంటే కొంతవరకు మాత్రమే పనిచేసింది. చాలా మంది కొన్ని అడుగుతూ ఉంటారు కదా, అన్న అది ఇది ప్రార్థన చేసి చెప్పు అని. కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు మాట్లాడు. ఎందుకు మాట్లాడతాడో వ్యత్యాసం చెబుతా వినండి. కొంతమంది జీవితాల్లో ఆత్మీయ జీవితం తక్కువగా ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉండదు వాళ్ళకి. అలాంటి వారిని విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు నన్ను వాడుకుంటాడు. అప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చినప్పుడు నేను చెప్తాను. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా చెప్పడం. ఎందుకు చెప్పడో తెలుసా? వాక్యాన్ని మీరు ఎదుగుతున్నారు, వాక్యాన్ని మీరు వింటున్నారు, పద్దాకడ నేనే చెప్పాలా? మీరు తెలుసుకోరా దేవుని దగ్గర నుంచి? దేవుడు కొన్నిసార్లు ఎందుకు మరుగు చేస్తాడంటే ఆయన మీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళిన రెస్పాన్స్ ఉండట్లా. ఈరోజు దేవుని కార్యాల కోసం కొంతమంది ఎలా పరిగెత్తుతారు తెలుసా? కాళ్ళు అరిగిపోయేటట్టు కొంతమంది పరిగెత్తారు కొన్ని కార్యాల కోసం. అక్కడ ప్రార్థన పెడితే జరిగిద్దంట, ఇక్కడ ప్రార్థన పెడితే జరిగిద్దంట, ఏడకెళ్తే అయిపోతుందంట, ఆడకెళ్తే అయిపోతుందంట అంటే గుట్లగా పరిగెత్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎక్కడికి ఎందుకు నా దగ్గరికి వస్తాను బోల్డ్ మంది ఉన్నారు. హైదరాబాదు, వైజాగ్, కొంతమంది అమెరికా. మీ దగ్గరికి వస్తాం అయ్యారు, మీ ఊరు చెప్పండి అన్నారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, సమస్యకి పరిష్కారం నా దగ్గరకు వస్తే జరగదు. సమస్యకి పరిష్కారం ఎక్కడుందంటే వాక్యంలో ఉంది. ఎక్కడుంది?
ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన చాలా మంది జీవితాల్లో ఎందుకు రిజల్ట్ కలుగుతుంది అంటే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, చెప్పించాలండి మన చర్చిలో బయట నుంచి. ఎందుకు రిజల్ట్ కలుగుతుందంటే నా సొంత శక్తి సామర్థ్యాల మీద నేను ఆధారపడి చేయను ప్రార్థన. దేవుని వాక్యాన్ని వారికి నేర్పిస్తా, వాక్యానుసారంగా వారి జీవితాలు కట్టుకునే విధానాన్ని నేర్పిస్తా. అప్పుడు జరిగేది ఏంటి తెలుసా? వారి సమస్యకు వారే పరిష్కారంగా మారిపోతారు. వారి సమస్యకు వారే ఖచ్చితంగా డీల్ చేసుకునే సామర్థ్యంలోకి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, మీకు ఉపశాంతి కావాలా? మీరే సమస్యను పరిష్కరించే వారికి మారిపోవాలా? చాలా మందికి ఏం కావాలో తెలుసా? ఉపశాంతి కావాలి. నిన్న ఒక ఆవిడ వచ్చింది కదా, ఇంచుమించు కొన్ని వందల మంది పాస్టర్ గారి దగ్గర తిరిగింది. తిరిగితే ప్రతి పాస్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? నీకున్న సమస్యను పోగొట్టడం నా వల్ల తప్ప ఎవడి వల్ల కాదని చెబుతున్నాను. నిన్న మధ్యాహ్నం మాట్లాడుతూ నీ సమస్య పోవాలంటే వాక్యం మీద చెబుతుంది, వాక్యం అది చెప్తుందంటే 100 మంది పాస్టర్ల దగ్గర తిరిగాను. ప్రతి పాస్టర్ నా దగ్గరికి వస్తే బాగైద్ది, నేను తప్ప ఇంకోటి నేను బాగు చేయడు అన్నాడు. కానీ నువ్వేందయ్యా బాబు, వాక్యం 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 అన్న లేచిన కాడి నుంచి అంటున్నాడు. ప్రజలు కూడా ఎలా మారారంటే సత్యాన్ని చెప్పేవాడి దగ్గరికి వినడం చాలా తక్కువ. సత్యం ఎక్కదో మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు చూడండి, ఇలాంటి వాళ్ళు అంటే ఇష్టం. మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, ఏం లేదమ్మా మీ ఇంట్లో అంతా బాగానే ఉంది, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని చెప్పాను అనుకో, ఎందరో కళ్ళు మూసుకుని ఊగిపోయి మీ ఇంట్లో అది ఉందన్నాను అనుకో, పాస్టర్ గారు అంత మంచివాడు. నిజంగానే మా ఇంట్లో చాలా మంది సేవకులు కూడా ఈరోజు ఇలా మారిపోయారు. కారణం ఏంటంటే విశ్వాసులకి వాక్య అవగాహన లేక, విశ్వాసులు వాక్యం మీద వారి జీవితాన్ని కట్టుకోక, ఖచ్చితంగా ఈ వాక్యాన్ని వింటున్న మీతో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవ్వరు చెప్పిన మాటలు వినవసరలా. ఇక్కడికి వస్తే బాగుపడతాం, అక్కడికి వెళ్తే బాగుపడతాం అనుకుంటే ఖచ్చితంగా వాక్యం వేస్ట్. అప్పుడు లేదు నేను వాక్యానుసారంగా బ్రతుకుతానంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇదే మందిరంలో మోకరించి ప్రార్థన చేసినా కూడా ఏమైందో తెలుసా? ఖచ్చితంగా మీ జీవితాల్లో మీరు దీవెన పొందుతారు. అర్థమైందా? దైవజనుడు వాక్యాన్ని నీకు యథార్థంగా బోధిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవసరలా, ఆ వాక్యము నీ జీవితంలో ఆధారమై నీ జీవితాన్ని మార్చింది. చూడండి, కొంతమంది వాక్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను వాక్యాన్ని పాటిస్తున్నాను అని కూడా వాక్యాన్ని నిరర్ధకం చేసేవారు ఉన్నారు. వారి గురించి యేసు ప్రభువు చెప్తున్నాడు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 5 నుంచి. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దైవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తల్లినైనను తండ్రినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యము నిరర్ధకము. అంటే వీళ్ళంతా వాక్యం ఉంది, వాక్యం చదువుతున్నారు, కానీ వీరి ఆచార సాంప్రదాయాలకు ఇచ్చినంత విలువ వాక్యానికి ఇవ్వట్లేదంట. వెరికిపోతారు ఇక్కడ మనోళ్ళు. సమాధుల పండగ, అసలు ఎంత దౌర్భాగ్యం! హిందువుల్లో కూడా లేదు. బయట వాళ్ళ సంగతి నాకు అనవసరం. మన చర్చికి వచ్చేవాళ్ళు చేస్తే మీ అంత పిచ్చోళ్ళు ప్రపంచం కూడా లేరు. ఎందుకంటే చచ్చినోడు వస్తాడా, పోనీ లెగుస్తాడా? బతికుండంగా ముద్ద పెడితే చాలు, చచ్చిపోయిన తర్వాత సమాధులు శుభ్రం చేసి అసలు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. వాక్యంలో లేని ఆచార సాంప్రదాయాలు నేర్పే వారి దగ్గరికి వెళ్ళొద్దు, వాక్యంలో లేని ఆచార సాంప్రదాయాలు చేసేవారిగా మీరు ఉండొద్దు. నేను చెప్తున్నా అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ధర్మశాస్త్రంలో దేవుడు ఏం చెప్పాడంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్పాడు. ఇంకో విషయం చెప్పనా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఎవడైతే తన తల్లిని తండ్రిని దూషిస్తాడో వాడు శాపగ్రస్తుడు అవుతాడంట. ఈరోజు చాలా మంది మా కుటుంబం బాగుపట్టలేదు, మా ఇల్లు బాగుపట్టలేదు, మేం బాగుపట్టలేదు అంటున్నారు. కానీ మీ తల్లిదండ్రులు మీరు ఎలా చూస్తున్నారనే స్పృహ కలిగి లేరు. కొంతమంది తాగి బూతులు తిడతా ఉంటారు, కొంతమంది తాగి కొడతా ఉంటారు తల్లిదండ్రుల్ని. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటుంది. ధర్మశాస్త్రంలో ద్వితీయోపదేశ కాండాలు కనుక చదివితే ఎవడైతే తల్లిని తండ్రిని దూషిస్తాడో తిడతాడో ఆ తిట్టేవాడు శాపగ్రస్తుడు అవుతాడంట. నీ ఇంట్లో ఎందుకు అభివృద్ధి లేదు తెలుసా? కొన్నిసార్లు ఎందుకు నువ్వు ఎదగట్లేదు తెలుసా? నీ తల్లిని గౌరవించట్లేదు కాబట్టే. మాకు చిన్నప్పుడు మా మాస్టర్ చెప్పారు ఏంటి తెలుసా? పొద్దున్న లెగిసి మీ అమ్మ నాయన కాళ్ళకి మొక్కు అని. అట్లా మొక్క అవసరంలా, కానీ గౌరవించాలి తల్లిదండ్రుల్ని. కొంతమందికి తల్లిదండ్రుల మాట అంటే లెక్క ఉండదు. వాళ్ళ మాట నేను ఏంటి, నిన్ను పెంచి పోషించి కని పెంచింది ఇలా మాట్లాడటానికేనా? ఖచ్చితంగా ఎవరైతే తల్లిదండ్రులకి గౌరవం ఇస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు తెలుసా? దీర్ఘాయువుతో దీవిస్తాడు. ఎవరైతే తల్లిదండ్రుల్ని ఆశీర్వాదకరమని భావించి తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటారో వారి కుటుంబంలో శాపం ఉండదు. ఏముండదో చూడండి. అలాంటి ధర్మశాస్త్రంలో దేవుడు అలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆ ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ధర్మశాస్త్రాన్ని చెప్తారు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని పాటిస్తారు.